రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము. నాబోతు ద్రాక్ష తోట. నాబోతు తోటను అమ్మననుట. ఇశ్రాయేలు నగరమున నాబోతుకొక ద్రాక్ష తోట కలదు. అది ఆహాబు రాజు ప్రాసాదము చెంతనే ఉండెను. ఒకనాడు రాజతనితో, నీ తోట నా ప్రాసాదమునకు దగ్గరగా ఉన్నది కనుక దానిని నాకిచ్చివేయుము. నేను దానిలో కూరగాయలు పండించుకొందును. దీనికంటే మంచి ద్రాక్ష తోటని ఇంకొక దానిని నీకిత్తును, లేదా దీని వెల అయినా ఇత్తును, పుచ్చుకొమ్మనను. కాని నాబోతు, అయ్యా, ఇది పిత్రార్జితమైన నేల, యావే తోడు, ఈ తోటను నేను అమ్మనని పలికెను. ఆహాబు యెజెబెలు. నాబోతు మాటలకు రాజు ముఖము చిన్నబుచ్చుకొని కోపముతో ఇల్లు చేరుకొనెను. అతడు పాన్పుపై పరుండి ఆవలి వైపునకు ముఖము త్రిప్పుకొని అన్నపానీయములు ముట్టడయ్యెను. ఆహాబు భార్య యెజెబెలు అతనిని సమీపించి, నీవింతగా విచారించుచు అన్నము మానివేయవలసినంత ఆపదేమి వచ్చినది అని అడిగెను. అతడు ఆమెతో, నేను నాబోతును ద్రాక్ష తోట అమ్మమని అడిగితిని. దాని వెలగాని లేదా దానికి బదులు మరి ఒక తోటగాని ఇచ్చేదనంటిని. కాని అతడు తోటను అమ్మనని చెప్పెను. ఆమె అతనితో, ఇశ్రాయేలు రాజు సామర్థ్యము ఇంతేనా? నీవు పడక మీద నుండి లేచి భోజనము చేసి ఉత్సాహము తెచ్చుకొనము. నాబోతు తోటను నేనే నీకిప్పించదనెను. నాబోతు వధ. ఆమె ఆహాబు పేరుతో జాబులు వ్రాసి వారి మీద రాజముద్ర వేసెను. జాబులను ఇశ్రాయేలు నందలి అధికారులకును పెద్దలకును పంపించెను. ఆ జాబులలో మీరు ఉపవాస దినమును ప్రకటించి ఆ రోజున ప్రజలను ప్రోగు చేయుడు. నాబోతును ప్రజల ఎదుటకి కొనిరండు. అతడు దేవుని రాజును దూషించెనని 2 దుర్మార్గుల చేత కూట సాక్ష్యము చెప్పింపుడు. అటు పిమ్మట నాబోతును నగరము వెలుపలికి కొడిపోయి రాళ్లతో కొట్టి చంపింపుడని వ్రాసెను. ఇశ్రాయేలు నగరపు అధికారులు పెద్దలు యెజెబెలు వ్రాసి పంపినట్లే చేసిరి. వారు ఉపవాస దినమును ప్రకటించిరి. ఆనాడు ప్రజలను ప్రోగు చేసి నాబోతును వారి ముందు నిలిపిరి. 2 దుర్మార్గులు నాబోతు ఎదుటికి వచ్చి అతడు దేవుని రాజును దూషించెనని అబద్ధ సాక్ష్యము పలికిరి. ప్రజలు నాబోతును పట్టణము వెలుపలికి కొనిపోయి రాళ్లతో కొట్టి చంపిరి. అటు పిమ్మట వారు నాబోతును రాళ్లతో కొట్టి చంపితిమని యెజెబెలునకు వార్త పంపిరి. ఆ వార్తను అందుకొనగని యెజెబెలు ఆహాబుతో, నీవు వెళ్ళి నాబోతు అమ్మననిన తోటను స్వాధీనం చేసుకొనుము. అతడు ప్రాణమును విడిచెనని చెప్పెను. నాబోతు చనిపోయిరని తెలుసుకొని ఆహాబు తోటను స్వాధీనము చేసుకొనుటకు ఇశ్రాయేలునకు వెళ్ళెను. ఏలియా ప్రభువు శిక్షను ఎరిగించుట. అంతటా ప్రభువు వాని తిష్బీయుడు ఏలియా ప్రవక్తతో, నీవు సమరియా రాజు ఆహాబు నద్దకు వెళ్ళెము. అతడు నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనము చేసుకొనబోయినాడు. ఆ తోటలోని అతనిని కలుసుకొనుము. నా మాటలుగా అతనితో ఇట్లు చెప్పుము, నీవొక నరుని చంపి అతని పొలమును కూడా స్వాధీనపరుచుకున్నావు. నాబోతు నెత్తుటిని కుక్కలు నాకిన తావునని నీ నెత్తురు కూడా కుక్కలు నాకును. ప్రభువైన నా పలుకులివి అని చెప్పుమని అనెను. ఏలియా కనబడగానే ఆహాబు అతనితో, నీవు నాకు శత్రుడవు, నన్ను గుర్తుపట్టి ఇక్కడికి వచ్చితివా అనెను. ఏలియా, అవును, నీవు ప్రభువాజ్ఞ మీరి దుష్కార్యములకు పాల్పడితివి. ప్రభువు పలుకులు వినుము, నేను నిన్ను నాశము చేయుదును. నీ వంశము వారిని అందరినీ రూపుమాపుదును. నీ కుటుంబమున పుట్టిన మగవారినందరినీ పెద్దలనక పిల్లలనక సర్వనాశనము చేసి తీరుదును. నీ కుటుంబము నెబాతు కుమారుడు యెరోబాము రాజకుటుంబము వలె, అహియా కుమారుడు బాషా రాజకుటుంబమును వలె పూర్తిగా కానరాకుండా పోవును. నీవు ఇశ్రాయేలును పాపమునకు గురికొల్పితివి.
నా కోపమును రగుల్కొల్పితివి. మరియు యెజెబెలును గూర్చి ప్రభువిట్లు నుడుగుచున్నాడు. ఇశ్రాయేలు పట్టణమున కుక్కలామె శవమును పీకుకొని తినును. నీ బంధువులెవరైనా పట్టణమున చత్తురేని సునకములు వారిని తినివేయును. ఎవరైనా పొలమున చత్తురేని రాబందులు వారిని తినివేయును అని పలికెను. ఆహాబు వలె దేవునాజ్ఞ మీరి దుర్మార్గపు పనులు చేసినవాడు మరొకడు లేడు. అతడు తన భార్య యెజెబెలు ప్రోద్బలము వలన కాని పనులు చేసెను. విగ్రహారాధనకు పాల్పడి సిగ్గుమాలిన పనులు చేసెను. పూర్వము అమోరీయులను ఇట్టి సిగ్గుమాలిన పనులు చేయుచుండగా ప్రభువు వారిని ఓడించి ఇశ్రాయేలీయుల చెంత నుండి తరిమివేసెను. ఆహాబు పశ్చాత్తాపము. ఏలియా ఇట్లు పలుకగా ఆహాబు బట్టలు చించుకొని గోనె కట్టుకొనెను. ఉపవాసముండెను. గోనె మీదనే పండుకొని నిద్రించెను. విచారముతో మెల్లగా అడుగులు వేసెను. అంతటా ప్రభువాని ఏలియా ప్రవక్తతో, చూచితివా, ఆహాబు నాకు జడిసి వినయము తెచ్చుకొనెను. ఆహాబు నాకు లొంగెను కనుక అతనిని తన జీవిత కాలమున శిక్షింపను కాని అతని కుమారుని కాలమున అతని కుటుంబమును నాశము చేయుదునని చెప్పెను. రాజుల దినచర్య 2వ గ్రంథము 21వ అధ్యాయము. యెహోషాఫాతు చనిపోగా దావీదు నగరమున పాతిపెట్టిరి. అటు తరువాత అతని కుమారుడు యెహోరాము రాజయ్యను. యెహోరాము పరిపాలన. యెహోషాఫాతు కుమారుడు యెహోరాముకు 6 సోదరులు కలరు. వారు అజర్యా, యెహీయేలు, జకర్యా, అజర్యాహు, మికాయేలు, షఫట్యా. తండ్రి వారికి పెద్ద మొత్తము వెండి బంగారములు ఆభరణములు కానుకగా ఇచ్చెను. యూదాలోని సురక్షిత పట్టణములకు వారినధిపతులను చేసెను. యెహోరాము పెద్దవాడు కనుక రాజ్యమునతని పరము చేసెను. కాని యెహోరాము తండ్రి రాజ్యమును కైవసము చేసుకొని అధికారమును సుస్థిరము చేసుకొనగనే సోదరులను ఇశ్రాయేలు నాయకులను మరికొందరిని పట్టి చంపించెను. యెహోరాము తన 32వ ఏట రాజై 8 ఏండ్ల పాటు యెరూషలేము నుండి పరిపాలన చేసెను. అతడు ఇశ్రాయేలును ఏలిన అహాబు వంటి దుష్టరాజుల పోకడలు అనుకరించెను. అహాబు కుమార్తెను పరిణయమాడెను. దుష్కార్యములు చేసి ప్రభువుకు అప్రియము కలిగించెను. అయినను ప్రభువు పూర్వము దావీదుతో నిబంధన చేసుకొని అతని అనుయాయులు కలకాలము ఈ రాజ్యమును పాలింతురని బాస చేసెను. కనుక ఇప్పుడతని వంశమును రూపుమాపనొల్లడయ్యను. శిక్ష. యెహోరాము కాలమున ఎదోము యూదా మీద తిరుగుబాటు చేసి స్వాతంత్రము సంపాదించుకొనెను. సొంత రాజు నేర్పరచుకొనెను. కనుక యెహోరాము అతని సైన్యాధిపతులు రథములతో పోయి ఎదోమును ముట్టడించిరి. కాని ఎదోమీయులు అతనిని అతని సైన్యాధిపతులను చుట్టుముట్టిరి. రాత్రివేళ రాజు అతని సైన్యాధిపతులు శత్రుసేనల నుండి తప్పించుకొని పారిపోయిరి. ఆ రీతిగా ఎదోము స్వాతంత్రము పొంది నేటి వరకు స్వేచ్ఛగా కొనసాగుచున్నది. అదే సమయమున లిబ్నా నగరము కూడా యూదా మీద తిరుగుబాటు చేసి స్వేచ్ఛ పొందెను. యెహోరాము తన పితరుల దేవుడైన ప్రభువును విడనాడినందులకది శిక్ష. ఆ రాజు యూదాలోని కొండల మీద పూజా మందిరములను నిర్మించి యూదీయులను యెరూషలేము పౌరులను విగ్రహారాధనకు పురికొల్పెను. అటు తరువాత ఏలియా ప్రవక్త లేఖ ఒకటి ఆ రాజుకు చేరెను. నీ వంశకర్త అయిన దావీదు కొలిచిన దేవుని వాక్కిది. నీవు నీ తండ్రి యెహోషాఫాతు మార్గమున నీ తాత ఆసారాజు మార్గమున నడువక ఇశ్రాయేలు రాజులను అనుకరించితివి. అహాబు కుటుంబము వలె నీవు యూదీయులను
యెరూషలేము పౌరులను విగ్రహారాధనకు ప్రేరేపించితివి. పైపెచ్చు నీకంటే ఉత్తములైన నీ సోదరులను చంపించితివి. దీనికి ప్రతీకారముగా ప్రభువు నీ ప్రజలను, భార్యలను, బిడ్డలను దారుణముగా శిక్షించును. నీ ఆస్తిపాస్తులను నాశనం చేయును. నీ మట్టుకు నీవు ఘోరమైన ఆంత్రవ్యాధికి చిక్కుదువు. ఆ ఉదర రోగము నానాటికి ముదిరి నీ ప్రేవులు తెగిపడును. అప్పుడు కొందరు ఫిలిస్తీయులు, అరబ్బీయులు, ఇథియోపియులతో కలిసి జీవించుచుండిరి. ప్రభు వారినందరినీ యెహోరాము మీదికి పురికొల్పెను. కనుక వారు యూదా మీద దాడి చేసిరి. రాజప్రాసాదమును కొల్లగొట్టి అతని భార్యలను, కుమారులను బందీలుగా కొనిపోయిరి. కడగొట్టు కొడుకైన అహస్యా మాత్రము మిగిలెను. ఈ కష్టములన్నీ వాటిల్లిన పిదప ప్రభువు ఆ రాజును ఘోరమైన ఆంత్రవ్యాధితో పీడించెను. 2 ఏండ్లు ఈ రోగముతో బాధపడిన పిదప అతని ప్రేగులు తెగి బయటికి వచ్చెను. అతడు దుర్భరమైన బాధతో కన్నుమూసెను. పౌరులు యెహోరాము పితరుల మృతికి వలె అతని మృతికి సంతాప సూచకముగా మంట వేయరైరి. రాజు అగునప్పటికీ యెహోరాముకు 32 ఏండ్లు. అతడు యెరూషలేము నుండి 8 ఏండ్లు పరిపాలించెను. ఆ రాజు చావునకెవరూ కంటతడి పెట్టలేదు. అతనిని దావీదు నగరముననే పాతిపెట్టిరి, కాని రాజసమాధులలో మాత్రము కాదు. 22వ అధ్యాయము. అహస్యా పరిపాలన. అరబ్బీయులను ప్రోగు చేసుకుని వచ్చి దాడి చేసిపోయిన దండులు యెహోరాము కుమారులలో కనిష్ఠుని తప్ప అందరినీ వధించిరి కదా. కనుక యెరూషలేము పౌరులు యెహోరాముకు బదులుగా అతని కడగొట్టు కొడుకు అహస్యాను రాజును చేసిరి. రాజగునప్పటికీ అహస్యాకి 22 ఏండ్లు. అతడు యెరూషలేమున 1 ఏడు రాజ్యము చేసెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె అతల్యా. అతడు కూడా ఆహాబు బంధువుల మార్గముననే నడిచెను. తల్లి సలహాలను పాటించి కాని పనులు చేసెను. తండ్రి మరణానంతరము అహాబు బంధువులు అహస్యాకు దురుపదేశము చేయగా అతడు ప్రభు సహింపని దుష్కార్యములు చేసి వినాశనము తెచ్చుకొనెను. వారి దుర్బోధల వలన అతడు అహాబు కుమారుడు ఇశ్రాయేలు రాజు యెహోరాముతో కలిసి సిరియా రాజు హసాయేలు మీదికి యుద్ధముకు పోయెను. గిలాదులోని రామోతున పోరు జరిగెను. అచట సిరియనులు యెహోరామును గాయపరచిరి. ఈ రాజు యెజ్రెయేలు నగరమునకు వచ్చి గాయములకు చికిత్స చేయించుకొనుచుండెను. అహస్యా జబ్బుగానున్న యెహోరామును చూడబోయెను. ఈ రాజ సందర్శన సంఘటన ద్వారానే ప్రభువు అహస్యాను నాశనము చేసెను. అతడు యెజ్రెయేలునున్న కాలమున యెహోరాముతో పోయి నింషే కుమారుడు యెహూను కలిసికొనెను. ప్రభువు అహాబు కుటుంబమును నాశనము చేయుటకి యెహూను నియమించెను. యెహూ అహాబు వంశజులనెల్లా నిర్మూలించుచుండగా కొందరు యూదీయ నాయకులు అహస్యాతో పాటు వచ్చిన అతని సోదరుల పుత్రులు ఆ వీరుని కంటబడిరి. అతడు వారినందరినీ మట్టుపెట్టెను. అటు తరువాత యెహూ అహస్యాను గాలించెను. అతడు సమరియా నగరమున దాగుకొనియుండి శత్రువులకు దొరికిపోయెను. బంటులతనిని యెహూ చెంతకు కొనివచ్చి వధించిరి. కాని పూర్ణ హృదయముతో ప్రభువును సేవించిన యెహోషాఫాతు మనుమడన్న గౌరవముతో వారతనికి అంత్యక్రియలు జరిపిరి. అటు తరువాత అహస్యా కుటుంబమున రాజ్య పదవిని చేపట్టగల దిట్ట ఎవడూ లేడయ్యను. రాణి అతల్యా దుండగము. అతల్యా తన కుమారుడు అహస్యా మరణించినని గనగానే యూదా రాజ కుటుంబముకు చెందిన వారినందరినీ హత్య చేయించెను. కాని అహస్యాకు యెహోషెబా మారు చెల్లెలు. ఆమెను యాజకుడు యెహోయాదాకిచ్చి పెండి చేసిరి. ఆమె తన అన్న అహస్యా కుమారులలో యోవాషును మృత్యువాతబడనున్న ఇతర రాజకుమారుల నుండి రహస్యముగా తప్పించెను. ఆ బిడ్డని అతని దాదీని దేవాలయము చెంతనున్న
శయన మందిరమున దాచియుంచెను. ఆ రీతిగా దాచియుంచినందున ఆ శిశువు అతల్య చేతికి చిక్కి ప్రాణములు కోల్పోలేదు. అతడు 6 ఏండ్ల పాటు అచటనే దాగియుండెను. అతల్య దేశము నేలుచుండెను. పరమగీతము 7వ అధ్యాయము. రాజకుమారి, పాదరక్షలు తొడిగిన నీ పాదములు ఎంత సుందరముగా ఉన్నవి! నీ ఊరుగుల వంపులు నేర్పరి అయిన కళాకారుడు చేసిన హారముల వంపుల వలె ఉన్నవి. నీ నాభి పానపాత్రము వలె వర్తులముగా ఉన్నది. అది సుగంధము కలిపిన ద్రాక్షారసముతో నిండియున్నది. నీ ఉదరము లిల్లీ పూలతో కూడిన గోధుమ కట్టవలే ఉన్నది. నీ కుచములు కవలలైన జింక పిల్లలను పోలియున్నవి. నీ గలము దంతమయమైన గోపురము వలె ఉన్నది. నీ నేత్రములు హెష్బోను, కోనేరు, బాత్రబ్బీము ద్వారముల చెంత మెరయు జలాశయములను తలపించుచున్నవి. నీ నాసిక దమస్కు నగరము వైపు తిరిగి కోట బురుజువలే నిలిచియున్న లెబానోను శిఖరమును పోలియున్నది. నీ శిరస్సు కర్మెలు కొండవలే ఉన్నతముగా నిలిచియున్నది. నీ జడలు నలుపును మించిన ఎరుపు రంగుతో మెరయుచున్నవి. వాని సొబగునకు రాజు బందీ అయ్యెను. ప్రేయసి, నీవెంత సుందరాంగివి! ఎంత మనోహరమైన దానవు! ఎంత ఆనందదాయినివి! నీవు ఖర్జూర వృక్షము వలె సొగసైన దానవు. నీ కుచములు ఆ చెట్టు పండ్ల గుత్తుల వలె ఉన్నవి. నేనా చెట్టును ఎక్కి దాని పండ్ల గుత్తులు కోసుకొందుననుకొంటిని. నీ స్తనములు నాకు ద్రాక్షా గుత్తులగునుగాక. నీ శ్వాసము నాకు ఆపిలు పండ్ల సువాసన అగునుగాక. నీ అధరములు నాకు మేలైన ద్రాక్షారసమగునుగాక. ప్రియురాలు, ప్రియుడు, ఇక ద్రాక్షాసవము నా ప్రియుని మీదికి పారునుగాక. అతని పెదవుల మీదికిని దంతముల మీదికిని కారునుగాక. నేను నా ప్రియుని దానను, అతడు నా మీద మరలుగొనును. ప్రియా, మనము పొలమునకు పోవుదము రమ్ము, గ్రామసీమలకు పోయేదము రమ్ము. మనము వేకువనే లేచి ద్రాక్షవనమునకు పోవుదము. ద్రాక్షలు చిగిర్చి పూలు పూచినవేమో చూతము, దానిమ్మలకు పూత పట్టినదేమో పరీక్షింతము. అచ్చట నేను నీకు నా ప్రేమను కానుక పెట్టదను. ఉత్తరదాత్రి చెట్టు పూచి సువాసన విరజిమ్ముచున్నది. మన గుమ్మములొద్ద ప్రశస్తమైన ఫలములున్నవి. ప్రియా, పాతవియు కొత్తవియునైన పండ్లను నేను నీ కొరకు దాచి ఉంచితిని.